కాళేశ్వరంపై సిబిఐ అంట విచారణకు అప్పగించాలని అసెంబ్లీ నిర్ణయం, సీఎం ప్రకటన. 1,00,000 కోట్లు దోచుకున్న దోపిడి దొంగ కేసీఆర్ ప్రజాస్వామ్యం కాబట్టి నడి బజార్లో ఉరి తీయలేదు. కేంద్ర సంస్థలో అంతర్రాష్ట్ర అంశాలు మిడి ఉన్నందున సిబిఐకి అప్పగించడమే మంచిదని నిర్ణయించాం, సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాం. మొత్తం మీద అయితే కాళేశ్వరం ప్రాజెక్టును దానిలో జరిగిన అవకతవకలు అనుకోని ఏదన్నా అనుకోండి, ఇక దోపిడీ అని అనుకోండి, కుంగడం అనుకోండి, ఏదన్నా అనుకోండి, మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నాడు సిబిఐకి అప్పగించాలని. మరి బీజేపీ నేతలు పదే అంటున్నారు సిబిఐకి అప్పగించాలి. మరి ఇప్పుడు అప్పగించి ఏం చేస్తారో చూడాలి. ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, ఈడీ సిబిఐని ఎగదోలడం బీజేపీకి అలవాటు. వాళ్ళకు అనుకూలంగా లేకపోతేనేమో ఎగదోలుతారు, వాళ్ళకు అనుకూలంగా మాట్లాడి లేకపోతే వాళ్ళ పార్టీలో కలిస్తే మాత్రం ఈడీ సిబిఐ ఉండదు, వాషింగ్ పౌడర్ నిర్మైపోతుంది. మీకు మస్తు ఉండే ఉదాహరణలు, హేమంత్ బిశ్వ శర్మ, శరద్ పవార్, అజిత్ పవార్, తర్వాత అశోక్ చౌహాన్, చాలామంది ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. మన సుజనా చౌదరి, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళపైకి ఈడీ సిబిఐ పోతుంది, వీళ్ళంతా బీజేపీలోకి పోయిన తర్వాత ఏముండదు. మరి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా సిబిఐకి అప్పగించారు. ఇక రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, ప్రజాసొమ్మును అడ్డగోలుగా దోచుకున్నారని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు.